కార్తీక మాసం వచ్చేసింది. మాసాలన్నిటిల్లో ఎంతో పవిత్రమైనది కార్తీకం. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం. ఇటు శివుడికి అటు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. అయితే కార్తీక మాసంలో ఎవరైనా సరే ఉదయం నిద్ర లేవగానే ఈ పని చేస్తే వారి జీవితం సర్వనాశనం అవుతుందని, అదే దీనిని చూస్తే మాత్రం పూజలు చేయకపోయినా అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మాసాలలో అత్యుత్తమ మాసం ఏదైనా ఉన్నది అంటే అది కార్తీక మాసమనే చెప్పుకోవాలి. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తిభావం పెళ్లిబుక్కేది కార్తీక మాసంలోనే అని అనటంలో సందేహం లేదు. దీపావళి రోజున సంబరాలు ఆకాశాన్ని అంటటంతో కార్తీక మాసానికి ఆహ్వానం పలికినట్లవుతుంది. శివకేశవులిద్దరూ అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం. పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసం పిలువబడుతుంది. చంద్రుడు పూర్ణిమ రోజున కృతికా నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసమని పేరు వచ్చింది. కార్తీక మాసంలో కృతికా నక్షత్రాలు సూర్యోదయానికి ముందు అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. ఇతర నక్షత్రాల మాదిరి కృతిక ఒక నక్షత్రం కాదు. అంబదుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చమునీక అను 7 నక్షత్రాల సమూహం కృతికా నక్షత్రం. కార్తీక మాసమంతా పండుగలే. బలిపాడ్యమి, భగినీహస్త భోజనం, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలన్నీ కూడా పండుగ దినములే. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయన ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు అనగా తొలి ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కుంటాడు. కార్తీక శుక్ల ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశిని బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఉద్దాన ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి అంటే నిద్రపోకుండా విష్ణునామ స్మరణ చేసి మరుసటి రోజు భక్తితో విష్ణుమూర్తిని అర్చించి శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ధన కనక వస్త్రదానములు ఇయ్యవలెను. ఉద్దాన ఏకాదశి రోజున ఎవ్వరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసం శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా పిలుస్తారు. అమృతం కోసం క్షీరసాగర మదనం జరిగిన రోజు కనుక క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. మదనం అంటే చిలుకుట అని అర్థం కనుక చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈ ద్వాదశి రోజు సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రిని అంటే ఉసిరి మొక్కను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. లక్ష్మీనారాయణుల కళ్యాణం చేస్తారు. మహిళలు తులసి కొమ్మలను ఉసిరి కొమ్మలను కలిపి దీపాలను వెలిగించి శ్రద్ధగా పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసము ఉండి 365 వత్తులతో దీపములను వెలిగించి పూజిస్తారు. ఉసిరికాయను ప్రమిదల వలె చేసి లేత అరటి కాడను వత్తిగా అమర్చి దీపాలను వెలిగిస్తారు. అవకాశం ఉంటే నదులలో, కొలనులలో, చెరువులలో దీపాలను వదులుతారు. కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం, నదీ స్నానం చేయటం చాలా పుణ్యం. ఇలా కార్తీక మాసంలో అనేక పర్వదినాలు వస్తాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే బావుల వద్ద స్నానం, నదీ స్నానం, సముద్ర స్నానం చేసి కృతికా నక్షత్రములను దర్శించి దీపం వెలిగించి శివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది. శివుడు అల్ప సంతుషుడు. శివలింగానికి కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు శివుడు ప్రసన్నుడై ఉంటాడు. ఈ మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. పగలు ఉపవాసము ఉండి రాత్రి నక్షత్రాలు చూసి శివపూజ చేసిన తర్వాత భోజనం చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కార్తీక మాసం మించిన సమయం మరి ఒకటి లేదు. అయ్యప్ప స్వామి వారి దీక్షలు కూడా కార్తీక మాసంలోనే ప్రారంభమవుతాయి.
ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టి కార్తీక మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. అన్నిటిల్లోకెల్లా మనిషి భిన్నంగా జీవిస్తూ ఉన్నాడు. ప్రకృతికి అనుగుణంగా కాకుండా తనకు నచ్చినట్టుగా మానవుడు జీవిస్తే కొన్ని అపమృత్యువులు కూడా చవి చూడాల్సి ఉంటుంది. మానవుడి అలవాట్లు జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. సనాతన భారతీయ ధర్మం ప్రకారం కార్తీక మాసంలో సూర్యుడు రాకముందే వేకువజామునే నిద్రలేవాలి. కార్తీకంలో ఉదయాన్నే కార్తీక స్నానం చేయటం, గోమాతను సేవించటం, దైవారాధన చేయటం వంటి మంచి పనుల వలన అశుభాలు దూరం అవుతాయి. జీవితం శుభ్రంగా సమస్యలు లేకుండా ఉండేందుకు కార్తీక మాసంలో ఉదయం లేవగానే తులసి చెట్టును లేదా ఉసిరి చెట్టును దర్శించండి. కార్తీక మాసంలో మీరు పూజలు చేయకపోయినా సరే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తులసి లేదా ఉసిరి చెట్టును దర్శించారంటే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. కార్తీక మాసంలో ఈ విధంగా చేశారంటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు చక్కటి వృద్ధిని సాధిస్తారు. అలాగే మనల్ని మోస్తూ మనం ఏం చేసినా భరిస్తూ ఉండే అమ్మలాంటి భూమాతకు కృతజ్ఞతగా ఈ కార్తీక మాసంలో ఉదయం నిద్ర నుండి లేచిన తర్వాత పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించండి. ఇది అందరూ మర్చిపోకుండా చేయవలసిన పని. ధర్మశాస్త్రం ప్రకారం కార్తీకంలో ఇలా చేయటం వలన భూమాత యొక్క ఆశీర్వాదం పొందవచ్చునని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుత కాలంలో నిద్ర నుండి లేవగానే అందరూ పక్కనే ఉన్న మొబైల్ ఫోన్లను చూస్తూ ఉన్నారు. దీని వలన మంచి జరగదు, ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. వాస్తవానికి ఫోన్ అనేది పడక గదిలో ఉండనే కూడదు. అది కళ్ళకు మంచిది కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. పడుకునే దగ్గర ఫోన్ను ఉంచుకుంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే మిగతా రోజుల్లో చేయమని దీని అర్థం కాదు. దీనికి బదులుగా కార్తీక మాసంలో ఉదయం నిద్రలేవగానే ఇంట్లోని తులసి మొక్కను చూడండి లేదా భగవంతుడి రూపాన్ని చూడండి. స్నానం చేసుకుని తులసి దగ్గర దీపం పెట్టండి. కార్తీక మాసంలో ఉదయం పూట గోవును చూసిన, గోవుకు గ్రాసం తినిపించిన ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. కార్తీకంలో ఆవును పూజించటం ఎన్నో విధాలుగా మంచిదని ధర్మశాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లితే క్రిమికీటకాదులు దరిచేరవు, ఆ దరిదాపుల్లోనికి కూడా రావు. రోగాలు దరిచేరవు. ఇంట్లోకి దేవతలను ఆహ్వానం పలికినట్లే అవుతుంది. ఫలితంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొందగలుగుతారు. కాబట్టి కార్తీక మాసంలో ఉదయం నిద్రలేవగానే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి పూజలు చేయకుండానే అదృష్టాన్ని పొందండి. Thank you for watching our video. Please do subscribe and like the video.